should not perish. God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. ఈ everlasting life ఎవరికి? అందరికీ. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, whosoever believe in him should not perish but have everlasting life. నిత్య జీవము, ఎన్నడెన్నడూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఆ దేవుడు తన కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలి అని, లోకంలో ఉన్న ప్రతి మానవుడు రక్షణ పొందాలి, లోకంలో ఉన్న ప్రతి వారికి రక్షణ అనుగ్రహించుటకు లోకమునకు ఆ ప్రభు వచ్చి ఉన్నారు. కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. ఆయన ఉద్దేశము తీర్పు తీర్చుట కాదు, నశించిన వారిని వెదకి రక్షించుట, ఆ నిత్య జీవము అనుగ్రహించుట, అది ఆయన యొక్క గొప్ప ఉద్దేశము. కాబట్టి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు తన కుమారుని లోకమునకు పంపలేదు. God sent not his Son into the world to condemn the world, but the world through him might be saved. ఈ లోకము ఆయన నామము ద్వారా రక్షణ పొందుటకు తన ప్రియ కుమారుని లోకమునకు పంపించారు. ఇది ఎంత సత్యము ఆలోచన చేద్దాం. హల్లెలూయా. అందువలన యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. వాడు తీర్పులోనికి రాక నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. యోహాను సువార్త 5:24. విశ్వాసముంచితే చాలు, వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. నువ్వు చేయాల్సిన గొప్ప పని ఏంటి? నీవు మేకపోతులు, గొర్రె పొట్టేళ్ళు ఇవన్నీ అర్పించుకుంటూ బంగారము, వజ్రాలు, వైడూర్యాలు దేవునికి సమర్పించాలా? నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంటి? ఆయన సన్నిధికి విధేయతతో వచ్చి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటే, ఆయన యందు విశ్వాసం ఉంచుటే, ఆయన నామున బాప్తిసం పొందుటే, అంతకన్నా నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామునందు విశ్వాసం ఉంచలేదు. అలాంటి వారు ఎవరో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. Yesterday, today and forever he is the same. He knew what is going to be done. ఎవరు ఆయనని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయనను విశ్వాసం ఉంచలేదో వారికి తీర్పు తీర్చబడింది ఇంతకు పూర్వమే. నా ప్రియమైన వాళ్ళారా, అయితే ఇప్పుడు ఎందుకు బతులాడుతున్నారు? అందరు ఎందుకు సువార్త చెప్పుతున్నారు? ఎందుకు మీకు యేసు ప్రభు దగ్గరికి రండి అని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు బెగ్ చేస్తున్నారు? వారి ప్రాణాలు సహితం ఎందుకు అర్పిస్తున్నారు? వారు యాతన ఎందుకు పడుతున్నారు? శ్రమ ఎందుకు పడుతున్నారు? హింస ఎందుకు పడుతున్నారు? అనగా మీరు నశించుట దేవుని చిత్తం కాదని తెలియచేయుటే. ఈ లోకములో ఎవరు నశించుట దేవుని చిత్తము కాదు. నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయన ఈ లోకమునకు తన కుమారుని అనుగ్రహించాడు. ఆయన నామనందు విశ్వాసం ఉంచితే చాలు, నీవు తీర్పు నుండి రక్షించబడతావు, నిత్య నాశనము నుండి తప్పించబడతావు, నిత్య జీవమునకు వారసుడువు అవుతావు. ఆలోచన చేద్దాం. ఆ తీర్పు ఎలాంటిది? వెలుగు లోకములకు వచ్చెను, వెలుగు లోకమునకు వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవి. వారు దేవుని విసర్జిస్తూ ఉన్నారు, పెడ చెవి పెడుతూ ఉన్నారు.
తమ వీపును చూపిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు ఆయన బిడ్డలను. తమ క్రియలు లోకంలో ఉన్న అనేకుల క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. This is the condemnation, that light is come into the world, and the men loved darkness rather than the light, because their deeds were evil. వారు దుష్కార్యములకే వారు ప్రాధాన్యత ఇస్తూ వెలుగును చూడక చీకటిలోనే ఉన్నారు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. లోకములో ఉన్న వారిని వెలిగించుటకు ఆయనకు ప్రేమ సంకల్పంతో ఈ లోకమునకు దిగి వచ్చి ఉన్నాడు. ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడు కుండునట్లు వెలుగునొద్దకు రారు. మన జీవితంలో ఇదంతా మురికి, మచ్చలు, డాగులు, రక్త మరకలు ఉన్నాయనుకోండి, మన చీకట్లో ఉంటే అవి ఎవరికి కనిపించవు, మనకే కనిపించవు. కానీ ఇంత మురికితో, మచ్చలతో, డాగులతో మనము గనక వెలుగులోకి వెళ్తే అవి అందరికీ ప్రస్ఫుటంగా కనబడతాయి. ఇదేంటి మురికి, ఇదేంటి డాగులు, ఇదేంటి రక్తం మరకలు అని అందరు అడుగుతారు, ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. అందువల్ల ఎవరికి కనబడకుండా దాచుకుంటున్నారు, కప్పుకుంటున్నారు, పాపములు దాచుకుంటున్నారు. కానీ ఈ పాపములు ఒక రోజున విప్పబడతాయి, గ్రంథాలు విప్పబడతాయి. నా ప్రియులరా, ఆ పాపములు తీర్పుకు అప్పగిస్తాయి. ఆ తీర్పులో నీవు తప్పించుకోలేవు, గ్రంథాలు విప్పబడతాయి. ఈరోజున ఆలోచన చేద్దాం. కాబట్టి తమ యొక్క క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా ఉండునట్లు వారు వెలుగునొద్దకు రారు. తమ క్రియలు వారిని గద్దిస్తాయి, తమ క్రియలే పట్టిస్తాయి, తమ క్రియలే నీవు నీచుడవు, అబద్ధికుడవు, దొంగవు, నీవు వ్యభిచారివని ఆ క్రియలే వారికి రుజువు చేస్తాయి. అందువల్ల వారు భయముతో వణుకుతూ వారు చీకటిలోనే మగ్గిపోతున్నారు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నాయి. ఆయన మార్పు చెంది ఉన్నాడు. ఆయన తన పాపములు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, నీతిమంతుడుగా మార్చబడ్డాడు. సమస్తమైన దుర్నీతి నుండి పవిత్రుడుగా కడగబడ్డాడు, తెల్లగా చేయబడ్డాడు. కాబట్టి ఆయన సత్యవర్తనుడు అయితే ఆయన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నాయి. కాబట్టి ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. తన క్రియలు ప్రస్ఫుటముగా అందరికీ కానవచ్చునట్టు, ఆ క్రియలు ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చినట్టుగా ఆయన వెలుగునొద్దకు వస్తాడు. నా ప్రియమైన వాళ్ళారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదన్న సత్యము మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ జీవితంలో వెలుగు అయిన యేసు క్రీస్తు ప్రభు వద్దకు వచ్చావా? నీ పాపములు చీకటికి రోతగా ఉన్నాయి అని నీకు తెలిసినప్పుడు పాపములు ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? నీ సరి చేసుకున్నట్టుకు ఇష్టపడుతున్నావా? కడుక్కోవడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేద్దాం. ఎంతవరకు మనము ఈ పాపములు దాచుకునే ఉంటాం. అవి కుళ్ళిపోతూ, అవి గబ్బు కంపు కొడుతూ, అవి లోపలంతా కూడా తెరిచిన సమాధి వలె మురికితో నింపబడి ఉన్నాయి కదా. అక్కడ ఏమాత్రం కూడా సంతోషం లేదు కదా. ప్రభు యొక్క ఆత్మ ఏ విధంగా ఆ యొక్క హృదయంలో నివసిస్తుంది? లోపల ఉన్న ఆ యొక్క మురికి మస్టు అంతా కడగబడాలి. సున్నం కొట్టిన సమాధులారా అని అంటున్నాడు. అనగా తెల్లగా వైట్ వాష్ చేసుకుని డెకరేషన్ చేసి ఆ సమాధిని ఎంతో బాగా అలంకరిస్తున్నావు, కానీ లోపల మురికితో ఉన్నది. అందువలన మీరు ఆ పాత్రల్ని బయటే కడుగుతారు, బయటే తోముతారు. దగదగా మెరిసే ఆ యొక్క చక్కగా కొత్తగా తయారు చేసిన వాటిలాగా తోముతారు, కానీ లోపల తోమరు. అది అజితేంద్రియముతో నింపబడి ఉన్నది.
మురుకుతో నింపబడి ఉన్నది. దేవుడు అన్నాడు, రండి రండి మన వివాదం తీర్చుకుందాం. మీ యొక్క జీవితము, మీ యొక్క హస్తములు రక్తముతో నిండి ఉన్నా నేను క్షారం వేసి మస్టును అంతా కూడా కడిగి వేసి నేను శుద్ధి చేస్తాను, హిమము కంటే తెల్లగా చేస్తాను అన్నాడు. లేదు అంటే ఇద్దరు సాక్షుల్ని దేవుడు పిలవబోతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను కానీ పెద్దవారిగా చేస్తాను, కానీ వీరు నా మీద తిరుగుబడి ఉన్నారు. కాబట్టి తిరుగుబాటుదారులుగా ఉన్నారా? రండి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఎర్రగా కెంపు వలె ఉన్న హిమమంతా తెల్లగా నేను కడుగుతాను అని అంటున్నాడు. ఆయనకి ఇంత ప్రేమ, ఇంత బాధ్యత. నువ్వు నాశనం అవ్వకూడదన్న బాధ్యత. నిన్ను ఎలాగైనా కూడా నిత్య జీవములోనికి నిన్ను రప్పించాలన్న ఆయన తీరని కాంక్షతో ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ప్రేమను విస్మరిస్తావా? దేవుని యొక్క ప్రేమను అదునుగా తీసుకుంటావా? చులకనగా తీసుకుంటావా? ఆలోచన చేద్దాం. ఎన్నాళ్ళు యేసుని నీవు ఎరగనందు, ఎన్నాళ్ళు యేసుని నీవు ఎరుగనందువు, ఎన్నాళ్ళు హృదయము బయట నిలువమందు, యేసయ్య ప్రేమ నీకు లోకువాయినా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను తాకించి చూడు, గాయములలో నీ వ్రేలు తాకించి చూడు, సందేహమేలా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నేను పాపినయ్యా, నేను నశించిపోతున్నాను. పాపుల చేత, అపరాధముల చేత నేను చచ్చిన స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదామా? ఒక్కసారి ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకోయా. ఒక్కసారి ఈ బిడ్డలు హృదయం తాకండియా. ఎంతమంది అయితే నిన్ను హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నారు, వారి పాప జీవితాన్ని రోత బ్రతుకును కడగండి అయ్యా. శుద్ధి చేయండి ప్రభువా. నిత్య జీవమునకు వారసులు ఉన్నట్టు ఈ లోకంలో ఉన్న ప్రజలతో మాట్లాడండి. ఈ లోకమునకు తీర్పు తీర్చుట నీకు ఇష్టం లేదు. వారిని రక్షించుటే నీ యొక్క ప్రథమమైన నీ ఉద్దేశము. ఈ ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని క్షమించుమని పశ్చాత్తాపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు నీ కృతికి దాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.